ఓం నమో వెంకటేశాయ. గోవిప్రసాధు పాలక, గోలోకదేవ చాలక, గోవింద గోవింద. చతురాహితవాద్యమూర్తయః చతురామ్నాయరవైశ్చ చోదితాః చతురాననవందితాశ్చ తాః చతురాషాఢ్పదముద్గతాః ప్రభో అని గోవర్ధనాచలోద్ధారకుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యాముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జితనిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. ఇంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లుగా నన్ను క్షమించు అని అడగటానికి పూర్వరంగంగా అసలు క్షమాపణలు, కోపాలు, తాపాలు వీటన్నిటికీ అవతలు నువ్వు ఉన్నావు అనేటువంటి తీరులో పరమాత్మని విశుద్ధంగా స్తుతి చేస్తున్నాడు. ఆ స్తుతి చేయడంలో భాగంగా నువ్వు ధర్మస్య గుప్త్యై ఖల రక్షణాయ దండం బిభర్షి అని అన్నాడు. ధర్మాన్ని ఈ లోకంలోనూ ముల్లోకాల్లోనూ ధర్మాన్ని సంరక్షించటానికి, అలాగే ధర్మాచరణ మీరేటువంటి వాళ్ళని శిక్షించటానికి, శిక్షించడం అంటే తెలుగు శిక్ష కూడా కాదు, సంస్కృతంలో శిక్ష అంటే వాళ్ళకి ధర్మాచరణ మార్గంలో అడుగులు పడేటట్లుగా నేర్పించటానికి, వాళ్ళకు కొంత పాఠం నేర్పించటానికి నువ్వు దండాన్ని చేతిలో పట్టుకున్నావు అని అన్నాడు. అన్నవాడికి ఆయనకే మనసులో ఒక సందేహం వచ్చింది. ప్రతి వాళ్ళు భగవంతుడి చేతిలో దండం ఉంది అనగానే ఎందుకు ఆయన దండం పట్టుకోవాలి? భగవంతుడంటే ప్రేమించాలి, భగవంతుడంటే దయతో ఉండాలి, ఈ దండాలు అవి పట్టుకోకూడదు, ఎవరిని శిక్షించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. అలా అనుకునేట్లయితే ఈ దండం భగవంతుడు ఎందుకు పట్టుకుంటున్నాడు అనే వాళ్ళ ప్రశ్నకి సరి అయిన సమాధానం రాదు, మనం దానికి సమాధానం చెప్పాలి అని మనసులో అనిపించి పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయః కాల ఉపాత్తదండః హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినాం అని అన్నాడు. దండం ఎందుకు పట్టుకుంటావు నువ్వు అంటే, పితా నువ్వు తండ్రివి, ఈ ముల్లోకాలకి నువ్వు తండ్రివి. గురుస్త్వం నువ్వు ముల్లోకాలకి గురువువి, జగద్గురువువి నువ్వే. జగతాం అధీశః మొత్తం ముల్లోకాలకి అధిపతివి నువ్వే. కావాలంటే జగతాం గురుస్త్వం జగద్గురువువి నువ్వే, జగతాం అధీశః. కాబట్టి నువ్వు తండ్రివిగా దండం పట్టుకుని లేదా చేతిలో బెత్తం పట్టుకుని పిల్లల్ని సన్మార్గంలో నడిపించవచ్చు. జగద్గురువుగా మొత్తం జగత్తులో ఉండే వాళ్ళందరినీ బెదిరించి అదిలించైనా సరే ధర్మ మార్గంలోకి నడిపించవచ్చు. ఈ జగత్తు మొత్తానికి మహారాజువిగా, ఈ జగదేక చక్రవర్తివిగా అందరినీ అదిలించి నీ చేతిలోని దండంతో వాళ్ళని సన్మార్గంలోకి నడిపించవచ్చు. పితా గురుస్త్వం జగతాం జగతాం అధీశ. అందువల్ల
తండ్రిగాను, గురువుగాను, రాజుగాను నువ్వు పిల్లల్ని ఈ రకంగా ఉంచడంలో తప్పే లేదు. ఇది కాక అసలు నిన్ను ప్రశ్నించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? దురత్యయస్త్వం. ఎవ్వరూ నిన్ను దాటిపోలేరు. అసలు నీ ముందు మాట్లాడే హక్కు ఎవ్వరికంటే ఎవ్వరికీ లేదు. దురత్యయ. ఎందుకంటే కాలహ, నువ్వే సమర్థుడివి. కాలం ఎంతగా సమర్థం అని అనుకుంటామో, ఎంతటి వాళ్ళనైనా సరే దారిలోకి తేవటానికి కాలానికి సామర్థ్యం ఉంది అని ఎలా అనుకుంటామో, ఆ కాలశక్తి స్వరూపానివి నువ్వే, లేదా నువ్వే కాలస్వరూపానివి, నువ్వే అసలు సిసలు సమర్థుడివి. సమర్థుడిని చూసి ప్రశ్నించవలసిందేముంటుంది? అందువల్ల ఉపాత్త దండ. నువ్వు చేతిలో దండం పుచ్చుకుని, చేతిలో బెత్తం పుచ్చుకుని అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నావు. తండ్రివి కాబట్టి, గురువు కాబట్టి, జగదేక చక్రవర్తివి కాబట్టి, నిన్నెవరూ ప్రశ్నించలేరు కాబట్టి, నువ్వు సమర్థుడివి కాబట్టి ఈ పని చేస్తున్నావు. ఉపాత్తదండ కిమర్థం? హితాయ. నువ్వు జగత్తు యొక్క హితానికి, జగతాం హితాయ, జగత్తులో ఉండేటువంటి జీవుల తాలూకు హితం కోసం ఈ పని చేస్తున్నావు. అసలు కేవలం దండం పట్టుకోవడం మాత్రమే కాదు, అసలు నువ్వు దిగి రావాల్సిన అవసరమేముంది? అసలు నువ్వు ఒక అవతారాన్ని కానీ లేదా ఒక రూపాన్ని కానీ ధరించవలసిన అవసరమేముంది? ఇచ్ఛా తనుభిస్ సమీహసే. ఏదో ఎవరు కోరితే వారికి వీలైనటువంటి రూపాల్లోనూ దిగొస్తున్నావు, లేదా నువ్వు అనుకున్నటువంటి రూపంలో నీకు ఏ విధంగా దిగాలని అనిపిస్తే ఆ రకంగా దిగి వస్తున్నావు. ఇచ్ఛా తనుభి సమీహసే. ఆ ఇచ్ఛాతనువులతో, లీలావతారాలతో దిగి వచ్చి అబ్బో చాలా రకాలైన పనులు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? జగతాం హితాయాం, జగత్తుల తాలూకు హితం కోసం. అందులో భాగంగా మానం విధున్వన్ జగదీశమానినాం. నాలాంటి వాళ్ళు మేమే ముల్లోకాలకు అధిపతులము, మేమే సమర్థులము, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకున్న అధికారం మరెవరికీ లేదు అని అనుకుంటే వాళ్ళ గర్వాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేస్తూ నువ్వు చేయాల్సిన పనులు చేస్తున్నావు. ఎంతటి వాడి గర్వాన్నైనా సరే నువ్వు చక్కగా తుడిచిపెట్టేస్తున్నావు. నువ్వు తుడిచిపెట్టడం కాదు, నీ గురించి ఆలోచిస్తే క్షణంలో గర్వం అనేది పోతుంది. మనకు ఎంత అధికారం ఉన్నా, ఎంత పదవి ఉన్నా, అసలు మన ఆజ్ఞ నిరాటంకంగా ఎంతగా సాగిపోతున్నా సరే ఎంతకాలం? ఏదో ఇంతకాలం. ఒక సృష్టికాలమో లేదా ఒక సుదీర్ఘకాలమో లెక్కేస్తే అది ఎంతకాలం పాటు సాగినట్టు? చాలా స్వల్పకాలం పాటు సాగినట్లు. మరి స్వల్పకాలం పాటు సాగిన వాడికే ఇంత పొగరుంటే, మరి ముక్కాలాల్లోనూ, 3 కాలాల్లోనూ ఆజ్ఞలు నిరాటంకంగా సాగుతున్నటువంటి పరమాత్మకి ఏ స్థాయిలో ఉండాలి? ఆయన కాలం అంటే 3 కాలాలు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అని 3 కాలాలని పరిగణనలోకి తీసుకుంటే, ఆయనకున్నటువంటి అధికారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ సృష్టి మొత్తం అనే అధికారాన్ని మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే సామాన్యులైన అధికారులకి ఏమాత్రం అధికారం ఉన్నట్లు అనేది ఆలోచిస్తే ఎవరికైనా సరే పొగరు పోవలసిందే, తొలగిపోవలసిందే, తుడిచిపెట్టుకుపోవలసిందే. అందుకోసమని మానం విధున్వం జగదీశమానినాం, వాళ్ళ గర్వాన్ని అణిచేస్తూ నువ్వు సమీహసే, ఈ సృష్టిలోకి వచ్చి ఏదో ఒక రూపాన్ని ధరించి రకరకాల క్రియలతో రకరకాల పనులు చేస్తున్నావు. పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయ కాల ఉపాత్తదండ హితాయ చేచ్ఛా తనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినా అని ఇంద్రుడంతటి వాడు ఈ శ్లోకంలో చెప్పాడు. స్వామి, ఏమద్విధాజ్ఞా జగదీశమానినః త్వాం వీక్ష్య కాలే భయమాశు తన్మదం హిత్వార్యమార్గం ప్రభజంత్యపస్మయాః ఇహాఖలానామపి తే నుశాసనం. ఈ మాట ఉందయ్యా, ఇందాకే చెప్పుకున్నట్లుగా నీ గురించి ఆలోచిస్తే పొగరు అణిగిపోతుందయ్యా. పొగరు ఎందుకు వస్తుంది అంటే అజ్ఞానంతో వస్తుంది, అధికారంతో కాదు పొగరు వచ్చేది, అజ్ఞానంతో పొగరు వస్తుంది. మద్విధాజ్ఞా, నాలాంటి అజ్ఞానులు ఏమనుకుంటారు? జగదీశమానినః, మేమే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపేస్తున్నాము అని అనుకుంటారు, అనుకుంటాము. పోనీ ఏ మద్విధాజ్ఞా జగదీశమానినః, అలాంటి వాళ్ళు పొరపాటున త్వాం వీక్ష్య, నీ గురించి ఆలోచించుకుంటే, నిన్ను కళ్ళారా చూస్తే అక్కర్లా,
నీ గురించి ఆలోచించుకుంటే కాలే అభయం ఆశు తన్మదం హిత్వా. మాకు కూడా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు భయం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఏ రకమైన భయం? అధికారం ఉన్నవాడి భయం ఏమిటి? ఈ అధికారం నిజంగా సాగుతోందా లేదా? నా అధికారాన్ని వీడు ఒప్పుకుంటున్నాడా లేదా? వీడు ఒప్పుకుంటున్నాడా? మరొకడు ఒప్పుకుంటున్నాడా? ఇంకోటి ఒప్పుకుంటున్నాడా? నా ఆజ్ఞ అన్ని చోట్ల చెల్లుతోందా లేదా? నా ఆజ్ఞ 3 కాలాల్లోనూ చెల్లుతోందో లేదా? నా ఆజ్ఞ శాశ్వతంగా ఉంటోందా లేదా అనేటువంటి భయమే తీవ్రంగా ఉంటుంది. అలాంటి భయాల్ని మేము అనుభవిస్తున్నటువంటి కాలాల్లోనే అయ్యో నా ఆజ్ఞ తాలూకు బలం తగ్గిపోతుందేమో, నా ఆజ్ఞ ఏదో ఒక రోజున ఆగిపోతుందేమో, నేను ఆగిపోతే ఆజ్ఞ ఆగిపోయినట్లే కదా అనే భయంతో మేము బాధపడుతూ ఉండగానే భయకాలే అపి ఒకసారి నీ గురించి ఆలోచిస్తే ఆ పరమాత్మ ఏమిటి, పరమాత్మ లక్షణం ఏంటి అంటే అభయం అని తెలుస్తోంది. అసలు ఏ రకమైన భయము ఆయనకి లేదు. అసలు భయం అనే ప్రసక్తే ఆయనలో లేదు. ఎందుకంటే ఆయన అధికారం ఆగిపోయే అధికారం కాదు. ఆయన ఆగిపోయేవాడు, ఒకసారి నిలిచిపోయేవాడు అస్సలు కాడు. 3 కాలాల్లోనూ ఆయన ఉంటాడు. 3 కాలాల్లో ఆయన అధికారం అనేది నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది అని ఆలోచిస్తే ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, ఆయన అధికారపు పరిధి ఎక్కడ, మన అధికారపు పరిధి ఎక్కడ, కాలపరంగా చూసుకుంటున్నప్పుడు ఆయన అధికారపు తాలూకు కాలం ఎక్కడ, మనం ఎక్కడ, మన కాలం ఎక్కడ అని ఆలోచిస్తే వెంటనే చిచ్చి మనకున్న పొగరు అనవసరము తన్మదం హిత్వా, మనం ఈ పొగరు వదిలేసుకుంటేనే మంచిది. నిరంతరం అధికారం ఉంటుందా, ఊడుతుందా, తుమ్మే ముక్కులాగా కింద పడిపోతుందా అని భయపడిపోవటం కంటే అసలు ఈ అధికారంతో వచ్చే గర్వాన్ని విడిచిపెట్టుకోవటమే మంచిది అనే నిర్ణయం వచ్చేస్తుంది. అధికారం మదం అనేది తొలగిపోతుంది. తన్మదం హిత్వా ఆర్య మార్గం ప్రభజంతి. ఇంత నిరాటంకంగా అధికారం సాగుతున్నా సరే ఆయనకి నేను సమర్థుడిని అనే భ్రమ లేదు, నేను సమర్థుడిని అనేటువంటి గర్వం లేదు, అసలు నేను అనే భావమే లేదు. మనం కూడా ఆ భావానికి దూరంగా జరిగితే చాలా మంచిది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆర్య మార్గం ప్రభజంతి. ఆర్యులు శ్రేష్ఠులు లేదా ఆర్యులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ ఆయన దారినే పట్టుకుంటారు. ప్రభజంతి అపస్మయా, వాళ్ళ యొక్క గర్వాన్ని వదిలించుకుని ఆ గర్వం తొలగిపోగా పట్టుకుంటారు. ఇది నీ గురించి ఆలోచిస్తే, నీ తాలూకు లీలావతారాన్ని దేన్నైనా చూస్తే, లేదా లీలావతారాల్లోనూ చేసే పనులు చూస్తే, లేదా నీ వ్యవహారం చూస్తే, నీ మాట తీరు చూస్తే, నీ నడవడిక చూస్తే, వీటిల్లో ఏది ఒక్కటి కలిసినా సరే గర్వం అనేది పోవటం, ఆర్య మార్గంలోకి వెళ్ళటం, అసలు అధికారమదం అనే దాన్ని విడిచిపెట్టేయటం అనేది తథ్యం. ఎందుకంటే ఈహా ఖలానామపి తే అనుశాసనం, నీ ప్రతిక్రియ ఖలానాం అనుశాసనం. దుర్మార్గులకి, గర్వాంధులకి ఒక పాఠం లాంటిది. పరమాత్మ అంతటివాడు దిగి వస్తే ఆయన చేసే పనులేంటి, ఆ పని వెనకాల ఉండేటువంటి నిరహంకార ధోరణి ఏమిటి, మనం చేస్తున్న పనేంటి అని ఆలోచిస్తే ఎంతటి దుర్మార్గుడికైనా సరే గర్వం పోవలసిందే, మంచి మార్గంలోకి అడుగు పడవలసిందే అన్నట్లుంటుంది. చూడకపోవటం అనేది వాళ్ళ యోగ్యత. చూసినా అర్థం అవ్వటం, అర్థం కాకపోవటం, లేదా తప్పుగా అర్థం అవ్వటం అనేది వాళ్ళ యోగ్యత, వాళ్ళ యొక్క సంస్కారాల తాలూకు ఫలితమే. కానీ నీ పాఠం మాత్రం క్లియర్గా ఉంటుంది. పాఠం ఎప్పుడు క్లియర్గానే ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళలో రకరకాల సంస్కారాలు, రకరకాల విశేషాలు ఉండటం వల్ల అర్థం రకరకాలుగా అవుతుంది. కాబట్టి ఏమద్విధాజ్ఞ జగదీశమానినః త్వాం వీక్ష్య కాలే భయమాశు తన్మదం హిత్వార్య మార్గం ప్రభజంత్యపస్మయా ఈహా ఖలానామపి తే అనుశాసనం అని ఇంద్రుడు అన్నాడు. అందువల్ల సత్వం మమ ఐశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తే విదుషః ప్రభావం క్షంతుం ప్రభోథార్హసి మూఢచేతసః మైవం పునర్భూర్మతిరీశమే సతి. సత్వం అలాంటి వాడివి నువ్వు. ఎలాంటి వాడివి నువ్వు? శుద్ధ చైతన్య స్వరూపుడివి. అయినా సరే
కొన్నిసార్లు విశుద్ధ సత్వాన్ని ఆశ్రయించుకుని రకరకాల లీలావతారాలతో దిగి వచ్చి ఆ లీలావతారాల్లో రకరకాల పనులు చేసి మాలాంటి వాళ్ళందరికీ పాఠాలు చెప్పేవాడివి, జగద్గురువివి, జగదేక చక్రవర్తివి, జగత్పితవి నువ్వు. అలాంటి వాడివి. మమ ఐశ్వర్య మదప్లుతస్య కృతాగస. ఐశ్వర్యమదంతో నేను తప్పు చేశాను. ఐశ్వర్యం, నేనే ముల్లోకాలకి రాజుని, నేనే మబ్బులకి రాజును, నేనే వర్షాన్ని కురిపించేటువంటి అధికారిని అనేటువంటి మదంతో నేను తప్పు చేశాను. ఐశ్వర్య మదప్లుతస్య కృతాగస. తే ప్రభావం అవిదుష. నీ ప్రభావం నాకు తెలియలేదు. నీ ప్రభావం తెలియక నేనే ముల్లోకాలకు అధిపతినని, నేనే మేఘాలకు అధిపతిని భ్రమపడి నేను నీ విషయంలో తప్పు చేశాను. నువ్వు ఉన్న చోట ఏదో వర్షం కురిపించి దీనంతా ఏదో శిక్షిద్దామని చూశాను, అది వల్ల కాలేదు. కాబట్టి క్షంతుం ప్రభో అర్హసి. నువ్వు సమర్థుడివి. తప్పు చేసిన వాడిని క్షమించేటువంటి సామర్థ్యం, మానసిక సామర్థ్యమో లేదా ఆ స్వభావ సామర్థ్యమో నీకుంది. కాబట్టి ప్రభో క్షంతుం అర్హసి. అందులో నేను మూఢచేతసః, నా మనస్సు సరిగ్గా పనిచేయలేదు, వ్యామోహం కొద్దీ నేను అధికారిని అనే వ్యామోహంలో పడిపోయినటువంటి, ఆ అంధకారంలో పడిపోయినటువంటి మనస్సుతో చేశాను కదా నేను, మూఢచేతసః. అందువల్ల క్షంతుం అర్హసి. అథ ఇది కాక ఏంటంటే, క్షంతుం అర్హసి అంటే ఏదో తప్పు చేసి సారీ చెప్పి మళ్ళీ తప్పు చేసి మళ్ళీ సారీ చెప్తాను అనే కేటగిరీ వాడిని కాదు నేను. మైవం పునర్భూర్మతిమేష మే సతి. ఇలాంటి దుర్బుద్ధి నాకు ఎప్పటికీ కలగకుండా ఉండేటట్లుగా నువ్వే ఆశీర్వదించాలి. మైవం పునర్భూర్మతిరీశ. ఓ ఈశ సమర్థుడా, అసలు సిసలు ఈశ్వరుడివి నువ్వే కదా, నాకు మళ్ళీ నేను జగదీశ్వరుణ్ణి, స్వర్గాధిపతిని నేను, ముల్లోకాలకి అధిపతిని నేను అని నాకు అనిపించకూడదు. అలా అనిపించి నేను తప్పు చేయకూడదు. నీ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ నేను తప్పు చేయకూడదు. అలా తప్పు చేయకుండా నువ్వు నన్ను ఆశీర్వదించవలసింది. మైవం పునర్భూర్మతిరీశ మే సతి. ఇలాంటి దుర్బుద్ధి, అసతీ బుద్ధి, అసతీ మతి మమ పునః మా భూత్. సత్వం మమైశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తే విదుషః ప్రభావం క్షంతుం ప్రభోథార్హసి మూఢచేతసః మైవం పునర్భూర్మతిరీశ మే సతి అని ఇంద్రుడు అన్నాడు. చేసింది అపరాధం కదా, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, నువ్వు చాలా గొప్పవాడివి కదా, పెద్దవాళ్ళు తప్పు చేస్తే దండన ఎక్కువగా ఉండాలి కదా, తెలివైన వాళ్ళు, పెద్ద స్థాయిలో అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తప్పులు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉండాలి కదా, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు, ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు తప్పులు చేస్తే పరిస్థితి వేరు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు తప్పులు చేయకూడదు కదా. మరి ఇంత పెద్ద స్థాయిలో ఉన్నవాడి తప్పు చేశావు, పెద్ద తప్పు అయింది, నిన్ను ఎలా క్షమించటం అని పరమాత్మ అంటాడేమో అని భయపడి, తవావతారోయమధోక్షజేహ స్వయంభరాణామురుభారజన్మనాం చమూపతీనామభవాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినాం అని ఆయన్ని ఒక రకంగా ఐస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అధోక్షజ, నేనేదో ఇంద్రియాల ప్రభావాలకు లోనయ్యి, ఇంద్రియాల తాలూకు అహంకారాలకు లోనయ్యి, నా కళ్ళు 1000 కళ్ళున్నాయి, లేదా నా చెవులు చాలా గట్టిగా పనిచేస్తాయి, నా చెవులు పాము చెవులు, ఇలాంటివేవో అనుకుని నేను సర్వసమర్థుణ్ణి అని అనుకుని నేనేదో ఇలాంటి తప్పుకు దిగాను. ఈ ఇంద్రియాలు చేసినటువంటి తప్పుని అణచగలిగేటువంటి సామర్థ్యం నీకొక్కడికే ఉంది. అధోక్షజుడివి నువ్వు. అలాంటి అధోక్షజుడివి ఇప్పుడు కొత్తగా అవతారాన్ని కూడా గ్రహించి ఉన్నావు. ఈ అవతారమేమో తవావతారోయం అధోక్షజేహ, ఈ భూలోకంలో శ్రీకృష్ణుడిగా నీ యొక్క అవతారం స్వయంభరాణామురుభారజన్మనాం చమూపతీనాం అభవాయ దేవ. స్వయం భూమికి భారంగా వచ్చి ఎంతో పాప భారాన్ని మూట కట్టుకుని పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఉన్నవాళ్ళు చమూపతీనాం రకరకాల సైన్యాల్ని వెంట పెట్టుకుని ఆ సైన్యంతో భూమి మీద తిరుగుతూ నానా హంగామా చేస్తూ నానా యుద్ధాలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళని శిక్షించడానికి అనే మాట ఉంది. చమూపతీనాం అభవాయ దేవ. ఓ దేవా, ఇంత అందరినీ శిక్షించటానికి వచ్చినటువంటి నీ అవతారం యుష్మచ్చరణానువర్తినాం భవాయాపి. నీ పాదాలను ఎవరైనా పట్టుకుంటే, నీ పాదాల అడుగుల జాడలలో నడిచేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి చేయటానికి కూడా కదా.
నీ పాదాలను పట్టుకున్న వాళ్ళకి అయ్యో ఏ రకమైన దండన, ఏ రకమైన శిక్ష లేదు అని చెప్పడానికే కదా. నీ అడుగుజాడల్లో నడిచే వాళ్ళకి, నీ అడుగుజాడలు అంటే వైదికమైనటువంటి ధర్మ మార్గం, అందులో నడిచే వాళ్ళకి అబో భవాయ సర్వసంపదలు కలగటానికే కదా, అన్ని రకాల శ్రేయస్సులు కలగటానికే కదా. నేను నీ కడుపట్టేసుకున్నాను. ఇప్పుడు నీ అడుగుజాడల్లో నడవటానికి నేను సంసిద్ధమయ్యాను. నీలాగా నిరహంకారంగా ఇక మీద పనిచేయాలి అని నిర్ణయం చేసేసుకున్నాను. కాబట్టి యుష్మచ్చరణానువర్తినాం భవాయ భవసి. కాబట్టి నన్ను ఏ రకంగానూ నువ్వు శిక్షించవు, నన్ను దండించవు. నన్ను దండించడం అనేది నీ లక్ష్యమే కాదు, నేను మారటం అనేది నీ లక్ష్యం. నేను నిన్ను చూసే మారిపోయాను కాబట్టి నువ్వు నన్ను దండించవు, నన్ను క్షమిస్తావు. ఎంత పెద్ద అపరాధమైనా సరే క్షమించడానికి నీ దగ్గర కారణం ఉంది అని చెప్పుకున్నాడు. అలా ఐస్ చేసుకుందామని ప్రయత్నం చేశాడు. తవావతారోయ మధోక్షజేహ స్వయంభరాణాం ఉరుభార జన్మనాం చమూపతీనాం అభవాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినాం అనే ఈ శ్లోకంలో. దానికే పైన చిన్న చిన్న శ్లోకాలలో నమస్కారాలు చేసుకుంటూ ఈ భావాలనే రకరకాల పదాలతో వ్యక్తం చేస్తున్నాడు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః అనే శ్లోకంతో మొదలుపెట్టి, ముందుగా నమస్తుభ్యం, నీకో నమస్కారం. నీకు ఎందుకు నమస్కారం? భగవతే, నువ్వే కదా భగవంతుడివి, నువ్వే కదా సర్వైశ్వర్య సంపన్నుడివి. నాలాంటి వాళ్ళ ఐశ్వర్యం తాత్కాలికము లేదా కొన్ని పరిమితులతో పరిధులతో కూడి ఉండేటువంటి ఐశ్వర్యం, అపరిమితమైన ఐశ్వర్యం నీదే కదా. కాబట్టి నమస్తుభ్యం భగవతే, సర్వసమర్థుడివి సర్వైశ్వర్య సంపన్నుడివి అయినందువల్ల నీకు నమస్కారము. సర్వైశ్వర్య సంపత్తి ఎలా తెలుస్తోంది? పురుషాయ, అన్ని శరీరాలన్నిటిలోనూ నువ్వే ఉన్నావు కదా. శరీరాలన్నిటిలోనూ నేనెక్కడున్నాను? ఇంద్రుడిగా నేను నా శరీరంలోనే ఏడిచాను, నువ్వు మాత్రం అన్ని శరీరాల్లోనూ అనుస్యూతంగా ఉన్నావు కదా. నీ ఐశ్వర్యం ముందు నా ఐశ్వర్యం ఎంత? కాబట్టి పురుషాయ, అన్ని శరీరాలలో ఉండగలిగినంత ఐశ్వర్యం, అంత సామర్థ్యం, అంత వ్యాపకత్వం నీది. కాబట్టి పురుషాయ భగవతే నమస్తుభ్యం. కేవలం పురుషాయ వరకు సరిపోదు. నేనేమో నా శరీరంతో పరిమితంగా ఉండి ఈ శరీరం వరకే నేను, ఈ అధికారం వరకే నేను అనేటువంటి పరిమిత భావనలతో ఉన్నాను. అన్ని శరీరాలతో ఉన్నా సరే ఏ శరీరంతోనూ పరిమితి లేకుండా అపరిచ్ఛిన్నంగా ఉన్నవాడివి నువ్వు. మహాత్మనే, మహాత్మ అంటే మహాన్ ఆత్మ స్వరూపం యస్య సహ మహాత్మ, చాలా వ్యాపకమైన స్వరూపుడివి. ఈ శరీరాలతో సంబంధం లేకుండా కూడా ఉండగలిగిన వాడివి. ఆ సామర్థ్యం ఒక్కొక్క శరీరాన్ని పట్టుకున్న మాలాంటి వాళ్ళకి లేదు. కాబట్టి మహాత్మనే పురుషాయ భగవతే నమస్తుభ్యం. వ్యాపకుడివిగా అపరిచ్ఛిన్నుడిగా ఉంటూనే ఆయా శరీరాలలో అంతర్యామిగా ప్రవేశించి నీ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు కదా, అలా ప్రదర్శించేటువంటి నీకు నమస్కారము అని అన్నాడు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. ఇలా పురుషుడివిగా మహాత్ముడివిగా ఉన్నావు కాబట్టే వాసుదేవాయ, వాసుదేవుడు సమస్త భూతాలకు ఆశ్రయానివి నువ్వే, సమస్త భూతాలకు జ్ఞానశక్తిని అందించేది నువ్వే. వాసుదేవాయ కృష్ణాయ, నీ యొక్క ఆనంద స్వరూపంతో అందరినీ ఆకర్షించేవాడివి నువ్వే. కాబట్టి చైతన్య స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి, సమస్త జగదాధారమూర్తివి. వాసుదేవాయ కృష్ణాయ. అదే సమయంలో సాత్వతాం పతయే నమః, సాత్వికమైన ఉపాసనలు చేసేవారికి ఫలితాలను ఇచ్చేవాడివి నువ్వే అని. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః అనే శ్లోకంతో ఇంద్రుడు నమస్కారం చేసుకున్నాడు. ఈ శ్లోకంలోనే శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణావతారాన్ని గురించి కూడా ప్రస్తావన చేసేశాడు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. ఈ శ్రీకృష్ణ శరీరంలో ఉన్నావంటే శ్రీకృష్ణ శరీరంతోనే నువ్వేం పరిమితమైపోలేదు, అన్ని శరీరాల్లో ఉండగలిగిన వాడివి, అన్ని శరీరాల్లో ఉండగలిగిన మహాత్ముడివైన సర్వసమర్థుడివైన సర్వైశ్వర్య సంపన్నుడివైన నువ్వే వాసుదేవాయ, వసుదేవుడి యొక్క పుత్ర రూపంలో అవతరించి ఉన్నావు, ప్రత్యేకంగా కనిపిస్తున్నావు. ఆకాశమంతా నిండి ఉండేటువంటి సూర్యుడి యొక్క ప్రకాశం అద్దంలోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
అద్దంలో దాని యొక్క ప్రకాశం యొక్క ప్రతిఫలనం ఎక్కువ అయ్యేసరికి, ప్రతిఫలనం ఉండేసరికి ఎక్కువగా కనిపిస్తుంది. అదే వెలుగు మొత్తం ఆకాశం, మనకు తెలిసినటువంటి ఆకాశం అంతా నిండే ఉంటుంది. అదే వెలుగు అద్దంలో కొంచెం ఎక్కువగా ప్రతిఫలిస్తుంది. అలాగే మొత్తం ప్రపంచమంతా నిండి అన్ని శరీరాలలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి నువ్వే ఈ శ్రీకృష్ణుడి యొక్క శరీరంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నావు. వాసుదేవాయ, ఈ శరీరాన్ని కృష్ణంగా, నల్లగా, లేదా కృష్ణ అనే పేరుతో నువ్వే నిలబెట్టావు. కృష్ణాయ సాత్వతాంపతయే నమః. యాదవులలో రకరకాల జాతులు వారు ఉన్నారు కదా, అందులో సాత్వతులు అనే జాతులు వారు ఉన్నారు కదా, ఆ సాత్వతుల యొక్క అధిపతివిగా నువ్వు కనిపిస్తున్నావు. కనిపించినంత మాత్రాన ఈ శరీరానికే నువ్వు పరిమితం కావు, అన్ని శరీరాలలోనూ ఉండేవాడివి, అన్ని శరీరాలకు కూడా పరిమితం కావు, అంతకు మించిన వ్యాపక స్వరూపుడివి, అంతకు మించిన చైతన్య స్వరూపుడివి. అలాంటి నీకు నమస్కారము అని ఈ శ్లోకంలో రెండు అర్థాల్లోనూ తాత్వికమైన అర్థం ప్రధానంగా ఉండేటట్లుగా నమస్కారం చేసుకున్నాడు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః అని. అంత శుద్ధమైన చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయితే శరీరాలను ఎందుకయ్యా గ్రహించటం, శరీరాలను అన్నిట్లోనూ తిరగటం ఎందుకయ్యా, అన్ని శరీరాల్లోనూ చేరటం ఎందుకయ్యా అని నన్ను ఎవరైనా అడుగుతారేమోనని, స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః అని మరొక శ్లోకంలో నమస్కారం చేసుకున్నాడు. ఏమయ్యా చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ అడుగుతారు? చెప్పాం కదా, భగవంతుడు ఆయన సర్వైశ్వర్య సంపన్నుడు, అన్ని రకాల ఐశ్వర్యము ఉన్నవాడు. అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నవాడిని ఏమని అడుగుతాం మనం? ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటాడు. స్వచ్ఛందోపాత్త దేహాయ, ఆయనకి ఏ రూపాన్ని ధరించాలి అనే ఇచ్చ కలిగితే ఆ రూపాన్ని ధరిస్తాడు. ఆయన్ని అడిగే దమ్ము మనకెక్కడుంది? ఆయన్ని అడిగేటువంటి శక్తి మనకెక్కడుంది? స్వచ్ఛందోపాత్త దేహాయ. ఆయన విశుద్ధ జ్ఞానమూర్తి అవ్వచ్చు, విశుద్ధ విజ్ఞానమూర్తే ఆయన, కానీ స్వచ్ఛందేన ఆయన కోరికతో ఆయన ఏదో ఒక రూపాన్ని ధరిస్తాడు. పోనీ ఈ మాట అన్న తర్వాత కూడా మేము అదే అడుగుతున్నాము, విశుద్ధ విజ్ఞానమూర్తి అయితే ఆయనకి కోరిక ఎందుకు కలుగుతోంది? కోరికతో మరొక రూపాన్ని ధరించవలసిన అవసరం ఆయనకేం కలుగుతోంది అని అడుగుతాము అంటారా? అప్పుడు కూడా చెప్తాను, స్వచ్ఛందోపాత్త దేహాయ. తన వాళ్ళు కొంతమంది ఉంటారు, సాత్వతాంపతయే నమః అని చెప్పినప్పుడు ఉన్నటువంటి సాత్వికమైన ఉపాసనలు చేసేవారు. వారు ఏదో ఒక రూపాన్ని మనసులో పెట్టుకుని ఈ రూపంతో ఆయన్ని చూడాలి, ఈ చతుర్భుజ రూపంతో ఆయన్ని చూడాలి, ద్విభుజ రూపంతో చూడాలి, వేణువుతో ఆయన్ని చూడాలి, మరొక రూపంతో ఆయన్ని చూడాలి అనే ఊహలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆయన్ని ఆ రూపంలో చూడాలి అని ఎన్నో జన్మలుగా కోరుతూ ఉంటారు. ఆ కోరికని తపోరూపంలో పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, తన వాళ్ళ యొక్క కోరికలను తీర్చడం కోసం రూపం తాలూకు అవసరం లేకపోయినా సరే ఆయన రూపాన్ని ధరిస్తాడు. స్వచ్ఛందోపాత్త దేహాయ. తన వాళ్ళు, తన కోసం తపస్సు చేస్తున్న వాళ్ళు, తన కోసం తపన పడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకే ఆ రూపంలో కనిపించి తీరాలి అని అనుకుని కనిపిస్తాడు. స్వచ్ఛందోపాత్త దేహాయ. తన యొక్క విశుద్ధ విజ్ఞాన స్వరూపాన్ని వదిలిపెట్టడు, దాన్ని పాడు చేసుకోడు. ఆయన సర్వస్మై, ఏదో ఒక రూపాన్ని ఎలా ధరిస్తాడు అని ప్రశ్న కూడా ఎవరు వేయక్కర్లేదు. సర్వరూపాలను ధరించేవాడు. సర్వరూపాలను ధరించినా సరే తన యొక్క విశుద్ధ విజ్ఞాన రూపాన్ని ఏమాత్రం చెడగొట్టుకోడు. సర్వస్మై, ఎలా సర్వస్మై సర్వరూపాలని ధరించాడు అంటే సర్వబీజాయ, అన్నిటికీ కారణం, మూల కారణం ఆయన కదా. కాబట్టి సర్వబీజుడు కాబట్టి ఆయన సర్వాత్మకుడు అయ్యాడు. సర్వబీజుడైనా సర్వాత్మకుడైనా సరే ఆయన విశుద్ధ విజ్ఞాన రూపాన్ని చెదరగొట్టుకోవట్లేదు. సర్వభూతాత్మనే. అందువల్లే అన్ని భూతాల యొక్క రూపాల్లోనూ, భూతాలన్నిటి రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, లేదా జీవులందరి యొక్క శరీరాల్లోనూ ఆయనే ఉన్నాడు. కాబట్టి సర్వభూతాలనుకున్న, జీవుల తాలూకు శరీరాలనుకున్నా, ఏమనుకున్నా సరే అన్నీ ఆయన ద్వారా పుట్టినవే, అన్నీ ఆయన యొక్క రూపాలే. అలాంటప్పుడు ఏదో ఒక దేహాన్ని ఆయన ప్రత్యేకించి ఎలా ఎందుకు తీసుకున్నాడు అనే ప్రశ్నలకు ఆస్కారమే లేదు. అవన్నీ కూడా జీవులు చేసుకున్నటువంటి ఆయా క్రియల తాలూకు ఫలితాలకి అనురూపంగా వచ్చినవే అని ఇంద్రుడు తేల్చాడు. తేల్చి అలాంటి స్వచ్ఛందోపాత్త దేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః అని నమస్కారం పెట్టుకున్నాడు.
నమస్కారం పెట్టుకుంటూ ఉండగానే అపరాధం గుర్తొచ్చింది. నేనేం చేశాను అపరాధం అని. మయేదం భగవన్ గోష్ఠ నాశాయ ఆసారవాయుభి చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా. నేను చేసిన తప్పు ఇదయ్యా. మయా నేనేం చేశాను, ఇదో కనిపించే అపరాధమే చేశాను. భగవన్, ఓ సర్వసమర్థుడా, నేను సమర్థుణ్ణి అని భ్రమపడి ఈ పని చేశాను. ఏం చేశాను? గోష్ఠనాశాయ, ఈ గోకులాన్ని మొత్తాన్ని పాడు చేయాలని అనుకున్నాను. దానికోసం ఏం చేశాను? నా చేతిలో ఉండేవి రెండే, మబ్బులు వాయువులు. కాబట్టి ఆసార వాయుభి, ఓ తీవ్రమైన వర్షాన్ని కురిపించాను, తీవ్రమైన గాలుల్ని వీచేట్టు చేశాను. ఆసార వాయుభి చేష్టితం, నేనేదో చేయగలిగింది ఏదో చేద్దామనుకున్నాను. ఎందుకు? విహతే యజ్ఞే, యజ్ఞం పాడైపోయింది, నా కోసం చేయాల్సిన యజ్ఞం చేయలేదు అని అనుకుని ఈ పని చేద్దాం అనుకున్నాను. యజ్ఞం చేయకపోతే ఇంత పని చేస్తారా అంటే మానినా, కొంచెం నా గర్వం ఎక్కువ. ఇంతకు ముందు, ఈ క్షణానికి ముందు దాని గర్వం ఎక్కువ. దాంతో తీవ్రమన్యునా, నా కోసం చేయాల్సిన యజ్ఞం చేయరా అనే తీవ్రమైన కోపం వచ్చింది. ఆ కోపంతో ఈ తప్పు చేశాను. మయేదం భగవన్ గోష్ఠ నాశాయ ఆసారవాయుభి చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా. త్వయేషానుగృహీతోస్మి ధ్వస్తస్తంభో వృథోద్యమః ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః అని అన్నాడు. కానీ నువ్వు చేసిన పనికి వాళ్ళందరినీ రక్షించావు, వాళ్ళకేదో రక్షణ వచ్చింది, అది పెద్ద విషయం కాదు. ఈశ అనుగృహీతోస్మి, ఓ సర్వసమర్థుడా, నాకు అనుగ్రహం కలిగింది. నువ్వు చేసిన పనికి నాకే అనుగ్రహం కలిగింది. ఏమనుగ్రహం కలిగింది? నా గర్వం పోయింది. ధ్వస్త స్తంభ, నా గర్వమంతా పోయింది. వృథోద్యమ, నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే అస్సలు ఈయన ముందు చల్లవు అనే గట్టి నమ్మకం నాకు కలిగింది. పరమాత్మ మీద ఏ పని చేసినా ఉపయోగం లేదు, ఆకాశం వైపుకు చూసి ఉమ్మినట్టే అని తెలిసిపోయింది. వృథోద్యమ, అందువల్ల ఈశ్వరం గురుం ఆత్మానం త్వాం అహం శరణం గతః. నువ్వే నాకు ఈశ్వరుడివి, సర్వేశ్వరుడివి నువ్వే అని నేను నిన్ను శరణు పెడుతున్నాను. అందరికీ గురువువి నువ్వే, నాకు కూడా గురువువి నువ్వే, జగద్గురువువి నువ్వే అని నేను శరణు పెడుతున్నాను. ఇదంతా కాదు, ఆత్మానం, నా యొక్క స్వస్వరూపానివి నువ్వే అని కూడా త్వామహం శరణం గతః, నిన్ను నేను శరణం పెడుతున్నాను. త్వయేషానుగృహీతోస్మి ధ్వస్తస్తంభో వృథోద్యమః ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః అని ఇంద్రుడు అని ఊరుకున్నాడు. ఈ శ్లోకాలతో ఇంద్రుడు తన స్తుతి వాక్యాల్ని, తన క్షమాపణ వాక్యాల్ని అన్నిటినీ కూడా పూర్తి చేశాడు. పూర్తి చేసేసరికి పరమాత్మ ఏ రకంగా రియాక్ట్ అయ్యాడు, ఏ విధంగా పైన మాట్లాడాడు, అవన్నీ పైన వస్తాయి. మనం ఇంద్రుడి వాక్యాల్లో తీసుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ ఇప్పటికే మనసులోకి ఎక్కించేసుకున్నాము. ఎంత అధికారం ఉన్నా, ఎంత సౌకర్యాలున్నా, ఎన్ని విశేషాలున్నా, లేదా ఎన్ని విశేషాలు మనలో ఉన్నాయి అని మనకు అనిపించినా సరే వాటికి ఏవీ విలువలు లేవు అనే సంగతి మనం తెలుసుకోవాలి. విలువ అనేది వాటికి ఏ కోశానా లేదు. ఎందుకు లేదు అంటే అవన్నీ ఎప్పటికో ఒకప్పటికి ఆగిపోవలసినవే, ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టినవే, లేదా కష్టపడి సాధిస్తే వచ్చినవే. అవి ఎప్పటికో ఒకప్పటికి ఆగిపోవలసినవే. ఇంతకంటే పై వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. మనకంటే పెద్ద పెద్ద అధికారాలను వెలగబెట్టిన వాళ్ళు, మనకంటే పై స్థాయిలో విశేషాలను చూపించిన వాళ్ళు, టాలెంటెడ్ పర్సన్స్, లేదా ఇంకా స్కిల్డ్, ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎన్ని పదాలని ప్రయోగించినా మనకంటే గొప్పవాళ్ళు వాటిల్లో ఉండనే ఉన్నారు. ఈ అపారమైన సంసారంలో మొదలు తుది కనిపించినటువంటి కాలంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది కనరాకుండా పోయారు. వాళ్ళకి లెక్క లేదు అంటే మన విలువలకి, మన అధికారాలకి, మన టాలెంట్స్కి, వీటికి కూడా ఏమాత్రం విలువ అనేది లేనే లేదు. ఈ విలువ అనేది ఒకవేళ వస్తే పరమాత్మ తాలూకు అధికారానికి, పరమాత్మ తాలూకు టాలెంట్కి, దానికే విలువ. ఎందుకంటే అది మొదలైంది కాదు, పూర్తయ్యేది కాదు, ఎక్కడో చోట కట్ అయిపోయేది, ఆగిపోయేది కాదు, ఏదో కష్టపడి సాధిస్తే వచ్చింది కాదు, స్వభావ సిద్ధంగా ఆయనతో పాటే ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన సామర్థ్యం ముందు మన సామర్థ్యం దిగదుడుపు అని అనుకుని మనం దాని మీద గర్వంతో ఉండకుండా ఉండాలి. గర్వంతో చేసే తప్పులు
అందులోకి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. గర్వంతో చేసేటువంటి అపరాధాలతో కిందకి జారిపోకుండా చూసుకోవాలి అని తెలిసిపోయింది. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. గర్వంతో చేసే తప్పులు చేయకూడదు. ఒకవేళ తప్పులు చేస్తే ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేట్టుగా చూడు ప్రభువు అని ఆయన్ని ప్రార్థించుకోవాలి అని కూడా తెలిసిపోయింది. దాంతోపాటుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఆయనే మొత్తం ఈ జగత్తులో ఉండేటువంటి జీవులందరికీ తండ్రి వంటివాడు. తండ్రే పోని, ఎందుకంటే ఆయనే పెద్ద నెగడు లాంటివాడు. జీవులందరూ ఆ నెగడులోంచి బయటకు వచ్చినటువంటి చిన్న చిన్న నిప్పు కణికలు లాంటి వాళ్ళు. కాబట్టి ఈ నిప్పు కణికలకి నెగడు తండ్రి లాంటిది, లేదా జనక స్థానంలో ఉంటే మనందరికీ కూడా ఆయన జనక స్థానంలో ఉన్నట్లే. కాబట్టి ఆయన జగత్పిత. మనందరికీ ఉపదేశం చేయటానికే ఆయన నిరంతరం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన జగద్గురువు. జగద్గురువు మాత్రమే కాకుండా ఈ జగత్తుకు మకుటం లేని మహారాజు అక్కర్లేదేమో, ఈ జగత్తుకి తిరుగులేని చక్రవర్తి, జగదేక చక్రవర్తి. ఆయన జగదీశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఏ రకంగా చూసినా ఆయన ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ లెక్కలోకి లేరు. వీటన్నిటిని మించి ఆయన మనందరికీ అసలు సిసలు ఆత్మస్వరూపం. కాబట్టి మనం ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలే కానీ ఈ ఆగిపోయే, ఒక రకంగా చెప్పాలంటే పనికి రాని, పనికొచ్చేటట్లుగా పక్కవాళ్ళు గుర్తించలేని మిగతా విశేషాలని మనం అస్సలు పట్టించుకోనక్కర్లేదు. మన యొక్క బుద్ధిశక్తి మొత్తం పరమాత్మ వైపే తిరిగి ఉండాలి. ఆ పరమాత్మ వైపే తిరిగి ఉండేటట్లుగానే మన బుద్ధిశక్తిని మనం తీర్చిదిద్దుకోవాలి అని ఈ సందర్భంగా మనం మరొకసారి అనుకుందాం. ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః అనే ఇంద్రుడు అనే అతి విలువైన మాట తాలూకు స్వారస్యాన్ని మనం గమనించుకుని మనల్ని అలాంటి దారిలో నడిపించవలసిందిగా, ఈ అహంకారాలు ఇవన్నీ మనకు వద్దు అనేటట్లుగా, మనకే అలాంటి భావం వచ్చేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ గోవర్ధనాచలోద్ధారకుడైనటువంటి శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక క్షమాప్రార్థనాదులను చెప్పుకొని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఆపుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.